వారందరి నోటను అబద్ధములాడి ఆత్మగా ఉందిరని చెప్పగా, ఒక ఆత్మ అంటుంది నేను వెళ్తానయ్యా వాళ్ళందరితో అబద్ధం ఆడిస్తా నేను అని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంది ఆత్మ. దేవుడు కూడా ఓకే అన్నాడు. తర్వాత యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతు పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. దేవుడే సెలవిచ్చాడు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, వెళ్ళి గెలువైతే. అంటే మరి ఈ లెక్కలో ఈ ప్రవక్తలందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? పేరుకు ప్రవక్తలే, కానీ ఎవరి కోసం పనిచేస్తుంది? అహాబు రాజు కోసం. అహాబు ఏం సమాధానం కావాలో తనకి ఆ సమాధానం చెప్పేటువంటి ప్రవక్తలు వీళ్ళు. కాబట్టి ఎక్కడైనా దేవుడు చెప్తాడా ప్రవక్తల నోరు ఇట్లా మూయిచ్చని? ఎక్కడైనా చెప్తాడు దేవుడు? లేదు. కానీ ఈ ప్రవక్తలు ఎలా ఉంటున్నారు? దేవుని యందు భయం భక్తి ఉన్నప్పటికీ కూడా ఆహాబు నడిచేటువంటి మార్గమునకు వీరు వక్తాసు పలుకుతారు. నువ్వు వెళ్ళి